యష్ హీరోగా భారీ బడ్జెట్తో భారీ ఎక్స్పెక్టేషన్స్తో టాక్సిక్ సినిమా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఆ, అంటే కేజీఎఫ్ తర్వాత అవును. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కేజీఎఫ్ 2 అయితే నిరాశపరిచింది. కేజీఎఫ్ 1తో కంపేర్ చేస్తే అంత బాగాలేదు అంటారు. ఈ టాక్సిక్ విషయంలో అంటే భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సినిమా ఎలా ఉంది? రైట్. ఈ టాక్సిక్ సంబంధించి మిక్స్డ్ టాక్ అయితే వస్తుంది. నిజంగా మీరు అన్నట్టుగా భారీ అంచనాలు ఉన్న సినిమా. ఎందుకంటే యష్ లాంటి ఒక హై స్కేల్ హీరో, రెండోది మహిళా డైరెక్టరు, వీళ్ళన్నిటి నేపథ్యంలో ఇది ఎలా ఉండబోతుంది అన్నది ఇప్పుడు చర్చ. టాక్సిక్ ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ అన్నది ఈ సినిమా యొక్క లైను. అలాగే ఈ టాక్సిక్ మస్కులర్ అంశాలపై సోషల్ మీడియాలో విమర్శలు రావటము, రొమాంటిక్ సీన్లు, టీజర్స్లో ఈ మహిళల చిత్రీకరణ, ప్రచార చిత్రాలు, ఇవన్నీ కూడా కొంత జనాల్లో ఒక యాంగ్జైటీని క్రియేట్ చేశాయి. ఏంద్రబాబు ఇట్లా ఉందా అంటే ఎంత బోల్డ్గా ఉండబోతుందా అని. ఎందుకంటే కేజీఎఫ్ ఇవన్నీ కూడా కొంచెం ఎక్స్ట్రీమ్ హై స్కేల్ సినిమాలు కాబట్టి దీన్ని కూడా అదే అంచనాల్లో పబ్లిక్ అయితే వెళ్ళారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కొన్ని విషయాల్లో అయితే రికార్డులు కొడుతుంది. ముఖ్యంగా ప్రీసేల్లో 16 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి అనేది ఇప్పుడు రికార్డు. దురంధర్ 2 ప్రీసేల్లో 14 లక్షల టికెట్లు అమ్ముడుపోతే టాక్సిక్లో 16 లక్షలకు పైగా ఇది చేరింది. అంటే యష్కి ఎంత క్రేజ్ క్రియేట్ అయిపోయిందో కేజీఎఫ్ ఇలాంటి సినిమాలతో అన్నది మనకి ఇప్పుడు క్లియర్ కట్గా అర్థమవుతుంది. అంతే క్రేజ్ ఉంది ఇక్కడ కూడా. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడ చూసిన థియేటర్లు ఫుల్గా ఉన్నాయి. ముఖ్యంగా యూత్, ఈ యాక్షన్ హై స్కేల్ సినిమాలు చూసేవాళ్ళు, వీళ్ళందరి ఈ మైండ్ సెట్స్కి తగ్గట్టుగానే అందరూ చాలా అంచనాలు అయితే పెట్టుకున్నారు. అందుకే ఏంటంటే ఇప్పుడు టీము ఏం చెప్తోంది, సినిమా టీము బిగ్ స్క్రీన్ పైన చూడండి, అవి నమ్మొద్దు ఇవి నమ్మొద్దు అని చెప్తోంది. కానీ కొందరు సినిమా చూసిన తర్వాత మాత్రం కొన్ని అంశాలను అయితే ఇప్పుడు తెర ముందుకి తెస్తున్నారు. ప్రధానంగా భారీ అంచనాలతో ఈ సినిమా రిలీజ్ అయిన నేపథ్యంలో ప్రధానంగా వస్తున్న టాక్ ఏంటంటే ఇది కేవలం కొంత మిస్ అవుతోంది అన్నది ఇక చర్చ. అంటే స్క్రీన్ ప్లే గందరగోళంగా ఉంది. అలాగే బలహీనమైన డైలాగ్స్, ఎడిటింగ్ లోపాల వల్ల కొంత గందరగోళంగా ఉంది. నేపథ్య సంగీతం కూడా సరిగ్గా లేదు. యశ్ స్క్రీన్ ప్రెజెన్స్, క్లైమాక్స్ మాత్రమే కాస్త రిలీఫ్ అంటూ ఎక్కువ మంది నెట్జన్లు అయితే అభిప్రాయపడుతున్నారు. 3 గంటలు రన్ టైం కూడా 3 గంటలు అయిపోవటము, కొంత సీన్లు చూసినట్టుగా ఉండటము, కేజీఎఫ్ని పోలు ఉండటము, మొదటి సీన్కి ఆ తర్వాత సీన్కి పొంతన కుదరకపోవటం, ఒక రకమైన గజిబిజి, ఒక రకమైన గందరగోళం ఉంది అన్నది కొందరు నటజనులు ప్రస్తావిస్తున్న అంశం. కొందరు ఏమంటున్నారంటే మా టైం వేస్ట్ అయిపోయింది అంటున్నారు. టాక్సిక్ కాదు ఇది టార్చర్ అని మరికొందరు అయితే కామెంట్ చేస్తున్నారు. యాక్షన్ సీన్స్, యష్ బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. కానీ గీతూ మోహన్ దాస్ కరెక్ట్గా దాన్ని బేస్ చేయడంలో, దాన్ని కొంత స్క్రీన్ ప్లే నడిపించడంలో కానీ, కొంత హై స్కేల్ ప్రెజెంటేషన్లో కానీ కొంత డీల్ చేయలేకపోయారు అన్న చర్చ అయితే ఇక్కడ ప్రధానంగా జరుగుతోంది. యాక్చువల్గా ఏంటంటే 1950 నాటి ఈ గోవా నేపథ్యంలో ఉన్న కథ ఇది. పోర్చుగీస్ పాలనలో గోవా ఉండేది మనకు తెలుసు. ఇప్పుడు కూడా అక్కడ పోర్చుగీస్ వాతావరణం ఉంటుంది, కాలనీలు కూడా ఉంటాయి. సముద్ర మార్గం ద్వారా జరిగే స్మగ్లింగ్, నేర సామ్రాజ్యాలు, ఈ గ్యాంగ్ల మధ్య ఆధిపత్య పోరు చుట్టూ ఈ సినిమానైతే, ఈ కథనైతే అల్లుకున్నారు. మెయిన్ రన్ టైము, మితిమీరిన హింస, రొమాన్స్, పాత్రలు, గజిబిజి 4 అంశాలు అయితే బాగా ఇబ్బంది పెట్టాయని అంటున్నారు. రవి వాసూర్ మంచి మ్యూజిక్ డైరెక్టరే మనం చూసాం. అటు ఈ సినిమాలో ఒకటి కాంతారా, ఇలాంటి సినిమాల్లో కూడా ఆయన కొంత ఎక్స్ట్రీమ్ మ్యూజిక్ అయితే ఇచ్చారు. అలాంటి వ్యక్తి కొంచెం మ్యూజిక్ కొంచెం ఎక్స్ట్రీమ్ స్కేల్ దాటిపోయింది అంటే వినటానికే కొంచెం గందరగోళంగా ఉందన్నది నెట్జన్ అభిప్రాయపడుతుంది. ఏదేమైనా ఈ టాక్సిక్ పిక్చర్ ఎంత ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా ఏదో ఉంది, ఇంకా సంచలనం సృష్టిస్తుంది, ఇంకా దురంధర్ 2 అవుట్ అన్నది అయితే ఏదైతే చర్చ స్టార్ట్ అయిందో, ఏదైతే హంగామా స్టార్ట్ అయిందో అదైతే ఉండే అవకాశం అయితే కనిపించడం లేదు. ఏదో హై స్కేల్ సినిమా, యష్ అభిమానులు కొంత హై లెవెల్గా వచ్చింది కాబట్టి ఒక్కసారి అయితే చూడడానికి కొందరు వెళ్ళే వాళ్ళు ఉంటారు. కానీ గత సినిమాల్లాగా దీన్ని ఖచ్చితంగా చూడాలిరా, ఇది బిగ్ స్క్రీన్ మీద చూడాలి, చూస్తేనే మనకు మజా అన్న ఒక ఫీలింగ్ అయితే ఈ సినిమాతో రావట్లేదు అన్నది ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా టాక్సిక్గా టార్చరా అని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్న నేపథ్యంలో ఇక మిక్స్డ్ టాక్ అయితే ప్రస్తుతానికి కనిపిస్తోంది. లార్జర్ సెన్స్లో చూస్తున్నప్పుడు ఎక్స్పెక్టేషన్స్ అందుకోలేదన్న చర్చ అయితే జరుగుతోంది. ఈ రికార్డులన్నీ ఇవన్నీ జనరల్ రికార్డ్స్. ఇవి ఏంటంటే మొదటి ప్రీసేల్లో 14 లక్షలు, దురంధర్ 2 16 లక్షలు, దీనికి టికెట్లు కట్ అయ్యాయి, బుక్ మేషోలో 50,000 1 గంటలో కట్ అవ్వడం రికార్డ్. ఇవన్నీ కూడా ఏంటంటే మొదటి 2 రోజులు ఉంటాయి, తిరగలేదు. ఫస్ట్ రోజు ఖచ్చితంగా 100 నుంచి 120 కోట్లు కలెక్షన్ కూడా రావచ్చు, ఎందుకంటే సినిమాకి అంత బడ్జెట్ క్రియేట్ అయింది కాబట్టి. కానీ రెండో రోజు, మూడో రోజు కలెక్షన్స్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు ఇంపార్టెంట్.
ఈరోజు మనకి బుధవారం, Yes. ఇంకా థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే 4 డేస్ ఉన్నాయి. వీకెండ్స్ కొంత ఇంపాక్ట్ ఉండొచ్చు, వీకెండ్స్ కొంత సగం వరకు కొంత వర్కౌట్ అవ్వచ్చు. మరి ఈ 2 రోజుల మూమెంట్ ఎట్లా ఉంటుంది అనేది ఆసక్తికరం. అయితే ఆల్రెడీ టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళు వెళ్తారు కాబట్టి కొంత సేఫ్ జోన్ కొన్ని కొన్ని ఈ 4-5 రోజులు. వీకెండ్స్ ఈ టాక్ బట్టే ఆధారపడి ఉంది. ఎందుకంటే కేజీఎఫ్ ఇలాంటి సినిమాలకు వచ్చిన ఆ హై లెవెల్ టాక్, ఆ హై లెవెల్ స్కేల్ టాక్ అదిరిపోయింది అంటారు. సినిమా బొమ్మ అదిరిపోయిందిరా, అసలు ఏముంది, ఒక మరో లెవెల్, మన ఇండియన్ సినిమా ఒక లెవెల్ మారిపోతుంది అన్న చర్చ అయితే దీనికి రాలేదు. అంటే సినిమా రిచ్గా ఉంది. రిచ్గా ఉండడం వేరు, ఒక స్టోరీని, ఒక నరేషన్ని అలాగా పిడిక అంటే ఒక గట్టి పట్టుతో కంటిన్యూటీ చేయటం వేరు. అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అందుకేంటంటే ఇక్కడ అది మిస్ అయిపోయింది. ఆ సీన్స్ కానీ, ఆ నేపథ్యాన్ని నడిపించడం కానీ, హింస కూడా ఎక్స్ట్రీమ్గా దాటిపోయింది. గీతు మోహన్ దాస్ కరెక్ట్గా డీల్ చేయలేకపోయింది సినిమాని అన్న ఒక చర్చ అయితే ఇక్కడ బలంగా ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. మరి ఇంకా ఈ సినిమాకి సంబంధించి యష్ వరకు అయితే బాగానే చేశాడు. యష్ ప్రెజెన్స్ కానీ, ఆయన యాటిట్యూడ్ కానీ, ఆయన ఫైట్స్ కానీ, ఎందుకంటే ఆయన కొంచెం క్యాపబిలిటీ ఉంది. కానీ ముందు మనకు తెలుసు ఆ టీజర్లో ఉండటము, మహిళల్ని ఈ విధంగా చూపిస్తున్నారు అన్నది కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ ఆ టీజర్ అయితే ఎక్కువ బజ్ క్రియేట్ చేసింది, ఒక యాంగ్జైటీ పెంచేసింది. ఏంటి ఇంత బోల్డ్, ఒక మహిళా డైరెక్టర్ అయ్యుండి ఇలా చేసిందా అన్నది. అయితే దానికి యష్ మొన్న వివరణ కూడా ఇచ్చాడు. మీరందరూ అనుకుంటున్నట్టుగా అదేమీ లేదు, పక్కా కథ ఉంది, బలంగానే ఉంది, మీరు అన్నట్టుగా అంతగా మహిళల్ని తక్కువగా చిత్రీకరించే ప్రయత్నం ఏమీ చేయలేదు అన్నది ఆయన వివరణ ఇచ్చారు. ఏ వివరణలు ఇచ్చుకున్నా, ఏది ఇచ్చుకున్నా ఫైనల్గా స్క్రీన్ మీద సినిమా ఎట్లా ఉంది, సాధారణ సగటు ప్రేక్షకుడికి అది ఎంతవరకు గుచ్చుకుంది, ఎంతవరకు ఆకట్టుకోగలిగింది అన్న దానిపైన సినిమా రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అసలు టాక్సిక్ బొమ్మ అదిరింది అని ఎవరు పెట్టడం లేదు. టాక్సిక్ మిక్స్డ్ టాక్ అని కొందరు, టాక్సిక్ ఇది ఒక పెద్ద టార్చర్ అని కొందరు, టాక్సిక్ యష్ బాగా చేశాడు కానీ మిగతాదంతా డాష్ అని ఇట్లా రకరకాలుగా ఇలా పెడుతున్నారు. సింపుల్ అదే కదా. ఇప్పుడు మీకు మనం చూసాం కదా, మన పెద్ది వచ్చింది. Yes. పెద్దిలో రామ్ చరణ్ అసమాన ప్రతిభను ప్రదర్శించాడు నటుడుగా. చాలా కష్టపడ్డాడు, చాలా ఇదిగా చేశాడు, స్టోరీ కూడా మంచిదే. కానీ ఏంటంటే బుచ్చిబాబు హౌ టు డీల్ దట్ సబ్జెక్ట్ అన్నదాన్ని కొంత మిస్ అయ్యాడు. కొంచెం పట్టుగా దాన్ని తీయటంలో సెకండ్ హాఫ్ కొంత పట్టు కోల్పోయాడు. దాంతో ఏమైంది, సినిమాకి బంపర్ హిట్ టాక్ నుంచి కొంచెం మిక్స్డ్ టాక్ వరకు వచ్చింది. సరే, సేఫ్ జోన్గా 550 కోట్ల కలెక్షన్స్ ఏవో వచ్చాయి, వెల్ అండ్ గుడ్. బట్ అదే సందర్భంలో రంగస్థలం మీరు చూడండి. రంగస్థలం సినిమా మీరు చూస్తున్నంతసేపు మీకేంటంటే ఒక్కసారి 1980sలోకి వెళ్ళిపోతారు మీరు. అంటే ప్రతి ఆబ్జెక్టు, ప్రతి మైన్యూట్ థింగ్, ఆ మ్యూజిక్ నుంచి, బ్యాక్గ్రౌండ్ నుంచి, పాత్రల నుంచి, జగత్ బాబా రేడియో పట్టుకోవడం దగ్గర నుంచి, ఆ గ్రామాలు, ఆ విలేజ్, ఆ డొక్కు సైకిళ్ళు, ఆ తర్వాత రోడ్డు పక్కన ఉన్న పురిపాకలో హోటల్స్, అంటే ఇదంతా కూడా మనం ఒక్కసారి అట్లా వెళ్ళిపోతాం. కరెక్టే కదా, అప్పుడు అలాగే ఉంది, మనం అక్కడే ఉన్నామా, అప్పుడు రోజులదే కదా అని. అది క్రియేట్ చేయాలి. అది క్రియేట్ చేయటం అనేది డైరెక్టర్ ప్రతిభే. రంగస్థలం కూడా ఓల్డ్ స్టోరీ, ఎన్ని స్టోరీలు రాలేదు రంగస్థలం. అలాగే పెద్ది లాంటి సినిమా అద్భుతంగా ఉన్నా కూడా కొంత ఆ ఫ్లేవరిజం మిస్ అయింది అని అంటారు కొంచెం. అలాగే ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు తెచ్చానంటే ఇక్కడ సందర్భోచితం అని కాకపోయినా ఒక సినిమాని ఒకరిని తెరకెక్కించే విధానము, ఆ యాంగ్జైటీ క్రియేట్ చేయడం, ఆ స్కేలు, అట్ ది సేమ్ టైం స్క్రీన్ ప్లే నడిపించడం, ఈ నడిపించడం పైన ఒక సినిమా రిజల్ట్ అనేది ఉంటుంది. ఒక్కసారిగా బూమ్ స్కోప్ కల్పించే ఒక అద్భుతమైన 4-5 సీన్లు పెట్టేసి రోమాలను ఎక్కిపరిచిపోయేటట్టుగా ఒక 4-5 సీన్లు పెట్టేసి స్టోరీ లేకుండా హడావిడి చేయాలనుకుంటే అప్పుడు రోజులు కావు. స్టోరీ మంచి సీన్లు ఉండాలి, దానికి కరెక్ట్ నెరేటివ్ ఉండాలి. ఆ నెరేటివ్ ఉన్నప్పుడే సినిమా క్లిక్ అవుతుంది. అది లేకపోతే ఊరికి హంగామాతోనో, హడావిడితోనో, హై స్కేల్ ఫైట్లు, హై స్కేల్ ప్రజెంటేషన్లతో కరెక్ట్గా కథనాన్ని నడిపించకపోతే జనాలు ఎట్లా ఫీల్ అవుతారు అనటానికి ఇప్పుడు ఈ టాక్సిక్ సినిమాయే ఉదాహరణగా నిలుస్తోంది. ఇకనైనా ఈ భారీ స్కేల్ సినిమాలు తీసేటప్పుడు డైరెక్టర్లు జాగ్రత్త పడాలి. మధ్యకాలంలో చూసాం కదా, ప్రభాస్ మారుతి సినిమాకు సంబంధించిన రిజల్ట్ ఏమైందో, అసలు మామూలు ఎక్స్పెక్టేషన్ కాదు ఆ సినిమాకు సంబంధించి. ఏదైనా సంచలనమే అన్నారు, ఏమైంది, సినిమా మొత్తం గందరగోళం అయిపోయి అసలు ప్రభాస్ ఏంటి, ఆ నటన ఏంటి, ఆ స్టోరీ ఏంటి, ఏంద్రై బాబు గందరగోళం అని జనాలంతా తలలు పట్టుకున్నారు. అందుకు ఏంటంటే కాంబినేషను క్రేజీ అదే ఇంపార్టెంట్ కాదు, కథనమే ఇంపార్టెంటు. ఆ కథనాన్ని ఎట్లా ప్రజెంట్ చేశారన్నది ఇంపార్టెంటు, రెండోది నెరేటివ్ ఇంపార్టెంటు. ఈ 3 మిస్ అయినప్పుడు మీరు ఎంత భారీ తారాగణం పెట్టుకున్నా, భారీ హై స్కేల్ నిపుణుల్ని పెట్టుకున్నా, భారీ సీన్లు, భారీ ఎలివేషన్స్ ఇచ్చుకున్నా సినిమాలు జనాలకి నచ్చవు. ఇప్పుడు ప్రేక్షకుల మైండ్ సెట్ మారిపోయింది, వాళ్ళ లెవెల్ మారిపోయింది. ఆ లెవెల్కి తగ్గట్టుగా మీరు సినిమాలు తీయాలి. అందులో ఖచ్చితంగా కథనము, నరేషన్, స్క్రీన్ ప్లే బలంగా ఉండాలి. లేకపోతే ఈ టాక్సిక్ లాంటి సినిమాలలాగే మిక్స్డ్ టాక్ వస్తుంది.